ఆధునిక ఆచరణలో సాంప్రదాయ మూలికల యొక్క కొత్త విధానాల గురించి మొదటి రోజు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాథరావు అధ్యక్షతన ఔషధ మొక్కల యొక్క ఉపయోగాల వర్క్ షాప్ ను నిర్వహించారు. వర్క్ షాప్ ను ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కనకరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలు ఆదర్శ విద్యార్థుల చిత్ర ప్రదర్శన ద్వారా సవివరంగా వివరించడం జరిగిందని అధ్యాపకులు ప్రేమ్ కుమార్, దీపికతో చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ ప్రాచీన కాలంలో ఎటువంటి ఔషధాలు వాడుతున్నారు, వాటిని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చి నేటి తరానికి ఎలా ఉపయోగించుకోవాలి, మా విద్యార్థులు చిత్ర ప్రదర్శన ద్వారా సవివరంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ ఔషధ మొక్కలను మందులుగా తయారు చేసి క్రయ విక్రయాలకు అనుమతులు ఎలా పొందాలో తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ సుజిని మాట్లాడుతూ మన ఇంటి ప్రక్కల ఉన్న మొక్కలతో చిన్న చిన్న రోగాలను ప్రకృతి సిద్ధంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తయారు చేసుకోవచ్చని తెలియజేశారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ ను గోకవరం మండలంలో గల జూనియర్ కాలేజ్ మరియు 10వ తరగతి విద్యార్థులు సుమారు 450 మంది తిలకించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కామేష్, గణేష్, వలసరెడ్డి, డాక్టర్ పాడిరాజు, విజయ్ కుమార్, సంకీర్తన, భార్గవి, దీప్తి, రామలక్ష్మి, స్వర్ణ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.